సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ నుంచి ఒరిజినేట్ అయ్యే డిజిటల్ స్కామ్స్ చాలా పెరిగిపోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ కావచ్చు, రొమాన్స్ స్కామ్స్ కావచ్చు, లేదా క్రిప్టో కరెన్సీ స్కామ్స్ కావచ్చు. ఇలా చాలా ముఖ్యంగా కాంబోడియా, మయన్మార్ ఇలాంటి దేశాల్లో స్కామ్ కాంపౌండ్స్ ఆపరేట్ అవుతున్నాయి అనమాట. రీసెంట్గా కాంబోడియా ఒక డ్రాఫ్ట్ లా, ఒక కాంప్రహెన్సివ్ లా తీసుకొచ్చింది. ఇలాంటి డిజిటల్ ఫ్రాడ్స్ కావచ్చు, స్కామ్ కాంపౌండ్స్ సంబంధించి చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఒక కాంప్రహెన్సివ్ లా కాంబోడియా తీసుకురాబోతోంది. అంతర్జాతీయంగా సైబర్ నేరాల కాంపౌండ్స్, సైబర్ స్కామ్ కాంపౌండ్స్ గురించి మనందరం తెలుసుకోవాలి. యాక్చువల్లీ అసలు ఈ సైబర్ కాంపౌండ్స్ వల్లే డిజిటల్ అరెస్టులు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, హనీ ట్రాపింగ్, పిగ్ బుచరింగ్ ఇలా చాలా జరుగుతున్నాయి. అసలు ఏంటిదంతా? సైబర్ కాంపౌండ్స్ అంటే ఏంటి? మనకి మయన్మార్, థాయిలాండ్, లావోస్, కాంబోడియా, వియత్నాం ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాల్లో సైబర్ కాంపౌండ్స్ లేదా సైబర్ స్కామ్ కాంపౌండ్స్ ఆపరేట్ అవుతున్నాయి. చాలా జైలు లాంటి పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. బయట ప్రైవేట్ సైన్యం కాపలా కాస్తూ ఉంటుంది. మనకి ఫేస్బుక్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో విదేశీ జాబ్ ఆఫర్ వస్తుంది అనమాట. లక్షల్లో జీతాలు ఆఫర్ చేస్తారు. నిజమని నమ్మి మనం అప్లై చేసామనుకోండి, అక్కడే మోసపోతాం. అంతేకాదు కొన్నిసార్లు ఏజెంట్ల ద్వారా కూడా 2-3 లక్షలు వాళ్ళకి కట్టి మరీ వెళ్ళి ఇలాంటి సైబర్ నేరగాళ్ల చెరలో పడిపోతున్నారు మన యువకులు. ఇక్కడ గమనిస్తే కనుక చాలామందికి విదేశాల్లో ఉద్యోగం చేయాలని, లేదా ఇక్కడ ఉద్యోగాలు లేక మనం ఎంప్లాయ్మెంట్ కోసం ఇతర దేశాలకు వెళ్ళాలని కోరిక కలిగి ఉంటారనమాట. లేదా ఎక్కువ సంపాదన వస్తున్నాను అని చెప్పి దాంతో జాబ్కి అప్లై చేస్తారు. ఎక్కడైతే ఐటీ రిలేటెడ్ జాబ్స్ కావచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావచ్చు, టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్ కావచ్చు, వీటికి సంబంధించిన యాడ్స్ రాగానే మన యువత కొంతమంది నిజంగా ఫారెన్లో జాబ్ కదా, మనకి మంచి జీతం వస్తుంది కదా అని అప్లై చేస్తారు. చేసిన తర్వాత ట్రావెల్ వీసా అంటే టూరిస్ట్ వీసా లాంటి వాళ్ళే ఇప్పించి మనకి టికెట్లు కూడా బుక్ చేస్తారు. బుక్ చేసిన తర్వాత మనం ఆ కంట్రీలోకి దిగంగానే, థాయిలాండ్ లాంటి దేశాల్లో దిగంగానే చైనీస్ ఎవరైతే ఈ చైనీస్ హ్యాండ్లర్స్ ఉంటారో, ఎవరైతే ఈ సైబర్ ఫ్రాడ్స్ పాల్పడతారో వాళ్ళని మనం తీసుకెళ్ళిపోయి ఈ కాంపౌండ్స్ చేరేస్తారు. కొన్ని సందర్భాల్లో థాయిలాండ్లో దిగామనుకోండి, మయన్మారో, కాంబోడియా పక్క దేశాల్లో 10-12 గంటలు 20 గంటలు మనకి ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాకుండానే తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన తర్వాత మనకి ఏ ఉద్యోగం అక్కడ కనిపించదు. కేవలం ఆ కాంపౌండ్ లోపలే ఉండాలి. మన పాస్పోర్ట్, మన డాక్యుమెంట్స్, మన వీసా అన్నీ లాగేసుకుంటారు. మన ఫోన్ కూడా లాగేసుకుంటారు. లాగేసేసుకుని అక్కడే కూర్చోబెట్టి 20-25 గంటలు అంటే కంప్లీట్గా మన చేత పని చేయించుకుంటూ ఉంటారనమాట. ఏం పనో తెలుసా? ఆ పని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చేయటం, డిజిటల్ అరెస్టులు చేయటం, హనీ ట్రాపింగ్ చేయటం. చేయకపోతే హింసిస్తారంట. హింసించడం కాదు, భయంకరంగా కొట్టడం, లేదా కరెంట్ షాక్లు ఇవ్వటం, లేకపోతే కొన్నిసార్లు బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తే కాల్ చేయడం, ఇవి చేస్తారంట. దాంతో ఎవరైతే దానిలో ఇరుక్కుపోయారో వాళ్ళు భయపడిపోయి అక్కడ పనిచేస్తూనే ఉంటారనమాట. ఇంక జీతం ఎవరు, ఎంత కావాలో అంత కొంచెం ఆహారం పెట్టి అక్కడే ఉంచేసుకుని ఆ కాంపౌండ్ వాళ్ళ నుంచి బయటికి కూడా రానిరంట. అటువంటి టైంలో ఇంటికి ఫోన్ చేయాలన్నా ఎప్పుడన్నా ఒకసారి అది కూడా వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారంట, మనం ఏం మాట్లాడతాము అని. సో ఇటువంటి దారుణమైన కండిషన్స్లో చాలామంది ఇండియన్స్ కూడా అక్కడ ఉండిపోయారంట. ఇండియన్సే కాదు, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కొంతమంది మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన యువత, వీళ్ళందరూ కూడా ఇలా ఇరుక్కుపోయి అక్కడ సైబర్ కాంపౌండ్స్లో, ఈ క్రైమ్ కాంపౌండ్స్లో పనిచేయాల్సిన పరిస్థితి అంట. మయన్మార్లో కేకే పార్క్ అనే ప్రాంతంలో ఇలాంటి 7-8 సైబర్ స్కామ్ కాంపౌండ్స్ ఉన్నాయంట. అంతేకాదు అక్కడ ఒక్కొక్క సైబర్ స్కామ్ కాంపౌండ్ ఒక్కొక్క ఫ్రాడ్కి ఇన్ఫేమస్ అనమాట. అంటే మనం చూస్తే ఒక కాంపౌండ్ డిజిటల్ అరెస్టులు పనిచేస్తూ ఉంటుంది, ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ పనిచేస్తూ ఉంటుంది, ఇంకోటి మన యొక్క డేటా కనుక్కుని దానికి సంబంధించిన టార్గెట్స్ ఇస్తుంది అనమాట. ఎవరైతే దాన్ని ఇరుక్కుపోయారో వాళ్ళకి మన దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలి అని చెప్పి. అలానే ఎవరైతే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉంటారో వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు. అంటే ప్రవాస భారతీయులు కానీ ఎవరైనా అవుట్ సైడ్ ఉండి వాళ్ళని కూడా టార్గెట్ చేసేసి వాళ్ళకి హనీ ట్రాప్ వేయటం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డబ్బులు తెప్పించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. రోజువారీ ఇలా సైబర్ నేరాల్లో యువతికి ట్రైనింగ్ ఇచ్చి టార్గెట్లు ఇస్తారంట. డైలీ మినిమం ఇంత నువ్వు రాబట్టాలి, మినిమం ఇంత ఫ్రాడ్ చేయాలి అని చెప్పి. ఇలా చాలా ఏఐ యూజ్ చేస్తారంట, రకరకాల కొత్త టెక్నాలజీస్ యూజ్ చేస్తారంట. కాబట్టి విదేశీ ఉద్యోగాలు అని చెప్పి మనం ఎవరికి పడితే వాళ్ళకి అప్లికేషన్ పంపిస్తే మనం వారి బారిన పడి మన జీవితాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు ఎవరైనా ఏజెంట్స్ మనం మోసం చేస్తారని డౌట్ వచ్చినా, లేదా దొంగ అడ్వర్టైజ్మెంట్లు చూసినా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మన భారతదేశానికి చెందిన చాలామంది యువత ఎవరైతే ఈ సైబర్ స్కామ్ కాంపౌండ్స్ ఇరుక్కుపోయారో వాళ్ళని కొంతమందిని దేశం రక్షించిందనమాట. దానిలో ఏపీకి చెందిన యువత కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పిన కథనాలతో మనకు అర్థమవుతుంది ఇంత దారుణంగా ఈ సైబర్ స్కామ్ కాంపౌండ్స్ ఆపరేట్ అవుతున్నాయని. ఈ సైబర్ స్కామ్స్ అనేవి లేదా సైబర్ ఫ్రాడ్స్ అనేవి $multi-billion బిజినెస్ అయిపోయిందనమాట. చాలా మంది చైనీస్ నేరగాళ్లు మయన్మార్ బేస్డ్గా ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. కాంబోడియా, లావోస్,
థాయిలాండ్, వియత్నాం ఇక్కడంతా ఈ నెట్వర్క్ పాకుపోయిందనమాట. ముఖ్యంగా అక్కడ ఈ డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, ఇదంతా గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియా. దాంతోపాటు మనం చూస్తే అక్కడ పొలిటికల్గా కూడా చాలా అనిశ్చితి ఉంటుందన్నమాట. వీటన్నిటి వల్ల అక్కడ సైబర్ నేరగాళ్ళు చెలరేగిపోతున్నారు. మనమే జాగ్రత్తగా ఉండాలి.